సలాం నమస్తే, అందరికీ స్వాగతం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో అందరి పేర్లు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. చాలా విషయాలు చెప్పాలి. ముందుగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దీక్ష, అంటే ఈ పిక్చర్కి తల్లిదండ్రి డాక్టర్ పితాని రామకృష్ణరావు గారు. చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం, అండ్ ఆయన చేసిన సినిమా సర్దార్ పాపన్న సినిమాలో నాకు పాపన్న ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఏంటంటే ఒక కమ్యూనిటీ, ఒక క్యాస్ట్కి సంబంధించిన ఒక పిక్చర్. సో జయహింద్ గౌడ్ గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో దాంట్లో. సో ఆ పిక్చర్లో చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మంచి మిత్రులుగా, తర్వాత ఆయన తెలంగాణ ఫిలిం చేంబర్ అంటే బైఫర్కేషన్ జరగడం, తెలంగాణ మూమెంట్లో బాగా ఇన్వాల్వ్ అవడం, తర్వాత చాలా కష్టపడి ఈరోజు చేశారు. 8 సినిమాలు చేశారు, డైరెక్షన్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది ట్రై చేస్తున్నారు, బట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది అందరికీ అదృష్టం లేదండి. సో ఆయనకి అదృష్టం ఉంది. సో ఈ సినిమా దీక్ష ఎంతో కష్టపడి చేసి ఉంటారు, ఎందుకంటే తెలుస్తుంది, టైం కూడా అయింది. బట్ ఇంకా ప్రసన్న గారు విషయం చెప్పారు. ఇక్కడ లిజెండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రేట్ ఎన్టీఆర్ గారు ఆశీర్వాదాలతో ఆయన చేశారు. మంచి విషయం. ఫిల్మ్ ఇండస్ట్రీలో లిజెండ్, ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్ అని చెప్పాలి. చాలామందికి ఆయన చాలా ప్రూవ్ చేశారు, యాక్టర్గా, క్యారెక్టర్స్గా, అండ్ ఆల్సో ది హీరో బికమింగ్ సీఎం, చీఫ్ మినిస్టర్ అవడంటే తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు చేయడం. సో గ్రేట్ మ్యాన్. సో ఆయన ఆశీర్వాదాలతో ఆయన స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్. డెఫినెట్లీ ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. అండ్ ఆల్సో సినిమాకి వచ్చేటప్పటికి ఈరోజు నేను చూసినప్పుడు ఫస్ట్ ట్రైలర్లో దాకా అందరూ చెప్పిన విషయమే, ఒక సైనికుడి గురించి, మన దేశ సైనికుడి గురించి ఒక సాంగ్ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఆయన, చాలా ఆయన పైసలన్నీ పెట్టారు. బట్ నిజమైన హీరో ఎవరంటే ఇప్పుడు రామకృష్ణ గౌడ్ ఇక్కడ హీరో. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు, వీళ్ళ గురించి చాలామంది, అంటే ఆర్మీ ఉండొచ్చు, నేవీ ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు, ప్రత్యేకంగా మనం మాట్లాడాలి. ఈరోజు మన భారతదేశం ఎంతో సేఫ్గా ఉంది. మీరు ఒక్కసారి వరల్డ్ న్యూస్ చూసారంటే, రష్యాలో గొడవలు జరుగుతున్నాయి, అటు చైనాలో జరుగుతుంది, పాకిస్తాన్లో జరుగుతుంది, తర్వాత ఇజ్రాయెల్లో జరుగుతుంది. ఎక్కడ చూసినా దర్ ఇస్ అండర్స్టాండింగ్. మన భారతదేశం మట్టుకు ఇస్ వెరీ వెరీ పీస్ఫుల్. ఈ చిన్న గొడవలు నథింగ్ అనమాట. బార్డర్లో టోటల్గా పిల్లలు పాపం, వాళ్ళకి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ వాళ్ళకి తెలుసు, అయినా మన కోసం వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక